రిలేషన్ అనేది ప్రేమ నమ్మకం మీద ఆధారపడి ఉండాలి. కానీ 52 ఏళ్ల జోక్కు అది ఒక అంతులేని పీడకలగా మారింది. ప్రేమ పేరుతో భాగస్వామిని హింసించడం, వారిపై అధికారం చెలాయించడం వంటి ఘటనలు సమాజంలో తరచూ వినిపిస్తుంటాయి. అయితే ఒక వ్యక్తి తన ప్రేయసిని లొంగదీసుకోవడానికి ఆమె శరీరాన్నే ఒక బొమ్మలా మార్చి ఏకంగా 250 సార్లు తన పేరును టాటూలుగా వేయించిన ఉదాంతం ఇప్పుడు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మనుషులు చేసే గాయాలు మానసికంగా ఎంత కృంగదీశాయో వాటిని అధిగమించి నిలబడ్డం అంతకంటే ఎక్కువ ధైర్యాన్నిస్తుంది. ఒక విషపూరితమైన బంధంలో నలిగిపోయి ప్రాణాపాయం నుంచి బయటపడిన ఒక మహిళ తన జీవితాన్ని ఎంత ధైర్యంగా మార్చుకుందో ఈ స్టోరీ చెబుతుంది. ఒక మహిళ తన భాగస్వామి చేతిలో తీవ్రమైన వేధింపులకు గురైంది. ఆ హింస ఆమె శరీరంపై, మనసుపై చెరిగిపోలేని గాయాలను మిగిల్చింది. ఆ బంధం నుంచి విముక్తి పొందిన తర్వాత కూడా అద్దంలో తనని తాను చూసుకునేటప్పుడు ఆ పాత చేదు జ్ఞాపకాలు ఆమెను వెంటాడేవి. తన మాజీ భాగస్వామి చేసిన పైశాచిక దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ మహిళ తన శరీరంపై ఉన్న గాయాలను, ఆ చేదు జ్ఞాపకాలను చెరిపివేసి తన జీవితాన్ని ఎలా పునర్నిర్మించుకుంటుందో తెలియజేసే ఈ ఘటన సోషల్ మీడియాను సైతం షేక్ అయ్యేలా చేస్తోంది. తనపై జరిగిన ఘోరమైన దాడిలో శారీరకంగా, మానసికంగా చితికిపోయిన సదరు మహిళ తన రూపాన్ని పూర్తిగా మార్చుకొని ఒక సరికొత్త వ్యక్తిగా ఎదిగిన స్ఫూర్తిదాయక గాథ ఇది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వార్త పైశాచికత్వానికి పరాకాష్ఠగా కనిపిస్తోంది. తన భాగస్వామి నుండి ఎదురైన విపరీతమైన వేధింపుల కారణంగా ఒక మహిళ తన శరీరం, ముఖంపై సుమారు 250 సార్లు అతని పేరును టాటూలుగా వేయించుకోవాల్సి వచ్చింది. ఆ మహిళ తన భాగస్వామితో కలిసి ఉన్న సమయంలో అతను ఆమెను తీవ్రంగా వేధించేవాడు. ఆమె ఎక్కడికెళ్లినా, ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు. తనపై ఆమెకున్న భయాన్ని, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అతను ఆమె శరీరాన్ని టాటూలతో నింపేయాలని నిర్ణయించుకున్నారు. ఆమెకు ఇష్టం లేకపోయినా శారీరక దాడులతో బెదిరించి ఆమె ముఖం, మెడ, చేతులు, వీపు ఇలా శరీరంలోని దాదాపు ప్రతి భాగంపై తన పేరును టాటూగా వేయించాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 250 సార్లు అతని పేరును పచ్చబొట్టుగా వేయించాల్సి రావడంతో ఆమె రూపమే మారిపోయింది. ఇది కేవలం శారీరక నొప్పి మాత్రమే కాకుండా ఆమె ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ఒక మానసిక హింస. చాలా కాలం పాటు ఈ నరకాన్ని అనుభవించిన ఆమె ఒకానొక సమయంలో ధైర్యం తెచ్చుకొని అతని నుంచి తప్పించుకుంది. అనంతరం అధికారులను ఆశ్రయించి తనపై జరిగిన అఘాయిత్యాలను వివరించింది. సమాజంలో ఇలాంటి టాక్సిక్ సంబంధాల వల్ల మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదాలను ఈ ఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది.